వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం బిగ్ బాస్ 9 క్లోజ్ అయిన తర్వాత రన్నర్ విన్నర్ అనౌన్స్ అయిన తర్వాత చాలా రకాల ట్రోల్స్ అయితే జరిగాయి. కానీ ఇప్పుడు విన్నర్ అయిన కళ్యాణ్ పడాల విషయంలోనే చాలా క్వశ్చన్స్ ప్రతి ఒక్కరు కూడా ప్రేక్షకులు అవ్వచ్చు, అభిమానులు అవ్వచ్చు, కళ్యాణ్ ఆర్మీ అవ్వచ్చు, అందరూ కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఆయన ఆర్మీకి కంటిన్యూ అవుతారా, ఆర్మీలో రిజైన్ చేస్తారా, లేకపోతే ఆయన ఇంట్రెస్ట్ ఉన్నటువంటి యాక్టింగ్ ఫీల్డ్ వైపు ఎంచుకుంటారా అనేది. కానీ చాలా సున్నితంగా కళ్యాణ్ కూడా తోసిపుచ్చాడు. కానీ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో దానిపైన మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. బిగ్ బాస్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల సక్సెస్ఫుల్గా హ్యాపీ జోష్లో ఉన్నాడు. కానీ ప్రేక్షకులు వెంటనే ఇంకొక క్వశ్చన్కి తెరలేపారు. కానీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే ఎలా ఉండబోతుంది, ఏం చెప్పబోతున్నాడు అనేది ఇప్పుడు సస్పెన్స్గా ఉంది. సో మీరు మాటల్లో తెలుసుకోవాలి. పడాల కళ్యాణ్ అగ్నిపరీక్ష ద్వారా ఎంటర్ అయినప్పటి నుంచి స్టార్ట్ అయినటువంటి ఆ బజ్ ఆయనకు నిజంగా ఇంత లక్కీలు అని చెప్పాలి. సీజన్ 9లో ఇతను మిలిటరీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడనగానే, ఆర్మీ అనగానే అప్పటికే నాకైతే కొంచెం పాజిటివ్గా అనిపించింది. ఎందుకంటే చెప్తాను, బిగ్ బాస్ సీజన్స్ మీద ఉన్న విమర్శ ఏంటంటే గతంలో స్టార్టింగ్ కాడి నుంచి అయినా ఏమంటే ఒక రైతును పెట్టండి, రైతును తీసుకోండి, దేశ సేవ టాపిక్ చాలా పెద్దదండి, వాళ్ళని తీసుకోండి, మీరేం ఎందుకు ఎవరు ఉపయోగం రకరకాలు అన్నారు. దాన్ని కూడా నేను ఎప్పుడు అపోజ్ చేస్తాను. ఎందుకంటే అదొక ఎంటర్టైన్మెంట్ షో. ఎంటర్టైన్మెంటే. నువ్వు రైతు గురించి తీసుకుంటే రైతు రాజ్యం అనే ఛానల్ ఉంటుంది, ఆ పోగా అది చూడండి కావాలంటే. వాటిని ఎంకరేజ్ చేయరు. ఆ మ్యాగజైన్ కొనకనే క్లోజ్ అయిపోయినాయి. సో దానంతా కూడా విమర్శించిన తీరు. ఈసారి ఈయన మిలిటరీ వచ్చాడు అంటే, ఒకసారి రైతు వచ్చాడు, ఈసారి మిలిటరీ వచ్చాడు. ఓహో, బాగా బ్యాలెన్స్ చేసింది బిగ్ బాస్ అని నేను అనుకున్నాను. నెక్స్ట్ మరి చూద్దాం, చెప్తా, అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. రైట్. అయితే ఇక్కడ కళ్యాణ్ అప్పటికే అంటే ఎప్పుడైతే మిలిటరీ బ్యాక్గ్రౌండ్ అన్నదో కొంచెం ఫస్ట్ ఫ్లేవర్లో నుంచి టాప్గా అంటే పాజిటివ్ ఇంప్రెషన్, పాజిటివ్ చెరువులో కాక నీటి మట్టం కింద ఉన్నాడు, ఆటోమేటిక్గా పై తప్పకు వచ్చేసాడని నేను అనుకున్నాను. దాని తగ్గట్టనే ప్రేక్షకుడిగా అలాగే రిసీవ్ చేసుకున్నారు. ఆయన కూడా చాలా జాగ్రత్తగా, నాక్గా, టెక్నికల్గా ఫస్ట్ షో అంటే అగ్ని పరీక్షలో పార్టిసిపేట్ కానించి మొదలు పెడితే హౌస్లోకి వెళ్ళిన కానించి ప్రతి వీక్ ఎలిమినేషన్ తప్పించుకోవడానికి తన రియలిస్టిక్ డ్రామా ఆడుతూ అంటే గేమ్ ఆడుతూ తాను డిఫెండ్ చేస్తూ అంటే తాను ఉండడానికి ప్రయత్నం చేస్తూ పెట్టిన ఎఫర్ట్. దాంతోపాటు మనకు సహజంగానే బిగ్ బాస్ సెకండ్ సపోర్ట్ ఏంటంటే ఆడియన్స్ పోల్స్ తీసుకోవడం, ఆడియన్స్ నుంచి సపోర్ట్ మెసేజ్ రూపంలో, కాల్ రూపంలోనూ. దాన్ని పూర్తిగా కన్సిడర్ చేస్తారా చేయరా అనేది ఒక డిబేట్ ఉంది దానికి. సరే, ఏదైనా అది కూడా కన్సిడర్ అయితే తీసుకుంటారు ఎంతో అంత. సో ఆ రకంగా ఆ ఫ్లేవర్ చూస్తుంది. ఏంటంటే ఈ బిగ్ బాస్ యాజమాన్యం డిసైడ్ చేసినా లేదా వాళ్ళ ప్లేయర్స్ డిసైడ్ చేస్తున్నా చూసేది మళ్ళీ ప్రేక్షకుడే కాబట్టి వాళ్ళ ఒపీనియన్ ఎట్లుంటుందో కూడా కన్సిడర్ చేయాలని ఆ కోణంలోంచి తీసుకున్నారేమో బహుశా. అది కూడా యాడ్ అవుతుంది. సో నిన్న అందుకనే తను విజేతగా ఆయన సొంత గ్రామానికి వెళ్ళినప్పుడు, కళ్యాణ్ పడాల వెళ్ళినప్పుడు విజయనగరం అక్కడ వెళ్ళినప్పుడు ఆయన అది ఆ కృతజ్ఞత కూడా చెప్పాడు. మొదటి రోజు నుంచి మీరు మీ మిస్ కాల్స్ ఇవ్వడము, ఆటోమేటిక్గా ఇది ఒక కల్చర్ ఉంది కదా. బిగ్ బాస్ స్టార్ట్ కాగానే ఆర్మీలు ఫ్యాన్స్ స్టార్ట్ అవుతారు. కళ్యాణ్ ఆర్మీ స్టార్ట్ అయింది, ఆర్మీ స్క్వేర్ అయింది, ఆర్మీ స్టార్ట్ అయింది. అది బహుశా సీజన్ 2 నుంచి వచ్చింది అనుకుంటా, కౌశల్ ఆర్మీ అని. సో అట్లా ప్రతి సీజన్ రైతురాజు, ప్రశాంత్ ఆర్మీ అని వచ్చి రావడం ఆటోమేటిక్గా ఇవి హెల్ప్ అయింది. వాళ్ళు రకరకాలుగా వాళ్ళు కూడా ఆన్లైన్లో ఓట్ వేయడాలు, లేదా వాళ్ళు ప్రపోజ్ చేయడం, ఫ్యాన్స్ ఏర్పడడం, దాన్ని వైరల్ చేయడము, చర్చ జరగడంతో ఆటోమేటిక్గా ఇంకా నలుగురు చేరవడం. సో ఆటోమేటిక్గా గేమ్ అంతా కూడా ఎవరి పేరు ఎక్కువ క్రష్ అవుతుందో, ఎలా అవుతుందో అటువైపు వెళ్తుంటారు జనరల్గా. సో ఆటోమేటిక్గా ఇట్లా కళ్యాణ్ సో చివరాఖరికి విన్నర్ అయ్యారు. ఆ విన్నర్ వెనక సహాయము లేదా కృతజ్ఞత లేదా ఎవరైనా మనం ఒక మాట చెప్పవచ్చు, ప్రతి విజయానికి స్త్రీ ఉంటుంది అన్నట్టుగా మరి కళ్యాణ్ గారి విజయం వెనక తనూజ్ గారు ఉన్న విషయం అందరూ అర్థం చేసుకున్నాం. అది బహిరంగ రహస్యమే. ముందే ఉందండి, ఇంకా ముందే ఉందని చెప్పి స్టేజ్ మీద పక్కనే ఉంది, స్టేజ్ మీద పక్కనే ఉంది. సరే, అది పర్సనల్గా షో అయిపోయిన తర్వాత మన నిజంగా కూడా దాని గురించి ఎక్కువ షో నేను మాట్లాడదలుచుకోలేదు. షో వరకు మాట్లాడాము. సరే, అది అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ లైఫ్కి వచ్చేసారు. పర్సనల్ లైఫ్కి వచ్చినప్పుడు మనం ఇంకా కంపారిటివ్ వాళ్ళుగా అంటే బాగుంటుంది. గేమ్ వరకు సపోర్ట్ చేసాము, వాళ్ళు నిజంగా అక్కడ జరిగినంత వరకు చేసాము. ఇక నుంచి కూడా దాని గురించి సెకండ్ ప్రయారిటీ ఇద్దాము. ఇక పోతే జనరల్గా బిగ్ బాస్లోకి వెళ్ళాలి ఎవరే ఎందుకు అనుకుంటారు, డబ్బుల కోసం పోతారనుకుందాం. చాలామంది అంటే ఎకనామికల్గా స్టాండర్డ్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, డబ్బుల కోసం ఆడేటోళ్ళు కూడా ఉన్నారు.
పేరు, ప్రఖ్యాతులు, సెలబ్రిటీ హోదా, ఆ స్టాండర్డం కోసం పరితపిస్తుంది. ఫ్యాక్టరీ అండి, సామాన్యుడి నుంచి సెలబ్రిటీకి ఫ్యాక్టరీ అది. అదొక ఫ్యాక్టరీ. ఒక కామన్ మ్యాన్ కానీ ఒక యావరేజ్ ఉన్న వాళ్ళకి వస్తే అదొకటి. ప్లస్ ఆ 1 ఇయర్ మాత్రం వాళ్ళొక బ్రాండ్ అంబాసిడర్గా మారుతారు. అంటే యాడ్స్ విషయంలో చూసుకున్నా, షో చూసుకున్నా, గేమ్ షోలకు చూసుకున్నా, దాంతోపాటు సినిమా అవకాశం కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ప్లస్ అంతకుముందు వాళ్ళైతే టీవీ ఆర్టిస్టులు ఆల్రెడీ ఆర్టిస్టులుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈయన ఆర్టిస్ట్ కాదు కాబట్టి ఇప్పుడు ఆర్టిస్ట్గా ఏమైనా చేస్తారంటే అక్కడ ఒక పదం వాడాడు. కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అవి పూర్తి చేసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఏదైనా విషయం ఉంటే మీకు చెప్తాను అన్నాడు. తాను ఫార్మాలిటీస్ అంటే ఆయన మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి కదా, పిక్చర్ అభి బాకీ హై ఆయన డైలాగ్ చెప్పాడు. మీరేమన్నా భవిష్యత్తులో మరి ఆర్మీకి వెళ్ళిపోయి మీ లైఫ్ కంటిన్యూ చేస్తారా, సినిమాలు ఏమైనా నటిస్తారా అన్న ప్రశ్నకు చాలా చాకచక్యంగానే సమాధానం చెప్పినట్టుగా అని అర్థం చేసుకోవాలి. బయట కూడా బిగ్ బాస్ గేమ్ ఆడుతున్నాడు. నిజం మీరు అన్నట్టు ఇక్కడ కూడా స్టాండర్డ్ గేమ్ ఆడుతున్నాడు. కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అవి పూర్తి చేసుకొచ్చిన తర్వాత మీకు కలిసి మీకు ఏదైనా వార్త ఉంటే చెప్తానంటే దాని అర్థం ఏంటి అంటే అక్కడికి వెళ్ళి ఏదైనా రిజైన్ చేసి వస్తాడేమో. నాకు తెలిసి మిలిటరీ రూల్స్ ప్రకారం ఈజీగా కూడా ఏది పడుతుంది రీజన్తో రిజైన్ చేయడానికి వీలు లేదు. సరే దానికి కూడా సహేతుకున్న రీజన్స్ ఉండాలి. మరి అది ఇంటర్నల్స్, మనం డిబేట్ చేసేదేం కాదు. ఒకవేళ వస్తే ఆయన సినిమా అవకాశాలు వస్తాయో, ఇక్కడ సినిమా అవకాశాలు కమిట్మెంట్ తీసుకుని అక్కడికి వెళ్ళి చేస్తాడో అనేది ఆయన ఇష్టం అది. సో మొత్తం మీద ఒకవేళ నిజంగా కూడా ఆయన సినిమాలు నటించాలనకు వచ్చి సినిమాల్లో వెబ్ సిరీస్ ఏదైనా నటిస్తే కూడా ప్రేక్షకుడు ఆదరిస్తాడు. అక్కడ కూడా తన టాలెంట్ ఏదైనా ఉంటే తన పర్ఫార్మెన్స్ అక్కడ కూడా రాణిస్తాడు. దానికి కూడా ఫిదా అయితే ఆ షో కానీ ఆ సినిమా కానీ సక్సెస్ అవుతుందని మనం భావించవచ్చు. కానీ ఇప్పుడు కళ్యాణ్ ఆర్మీకి ప్రేక్షకుల కన్నా కూడా నేను రక్షకులనే అంటాను. మీరేమంటారు? వీళ్ళు అడ్జస్ట్ అవ్వాలి కదండి. నేను అదే చెప్తున్నాను. కౌశల్ ఆర్మీ కానీ సీజన్ 2 అనుకుంటుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ ట్రెండ్ అనేది. ఒక మాస్గా అంటే అభిమానించే వాళ్ళు పార్టిసిపెంట్ 21 మంది ఉంటే 21 మందిలో కనీసం 15 మందికి వర్గాలుగా ఒక మూకగా ఒక సమూహంగా తయారై సపోర్ట్ చేయడం, దానికి బహిరంగంగా సోషల్ మీడియాలో పేజీలు క్రియేట్ చేసి వాళ్ళ పేరు మీద ఫ్యాన్స్ అను, ఆర్మీ అను, ఓట్ ఫర్ అను వేసి ఇట్లా చేస్తూ నిజంగా కూడా బాగా ఎఫర్ట్ పెడుతున్నా చెప్పాలి. ఎందుకంటే అది ఈజీ ఏం కాదు. ఒక వ్యక్తిని ప్రేమించడం, ఇష్టపడడం, వాళ్ళ కోసం పేజీలు మెయింటైన్ చేయడం, అందరు మొబిలైజ్ చేయడం, వాళ్ళ తగ్గట్టు వార్తలు కానీ విషయాలు కానీ పోస్టులు చేయడం, డిబేట్ చేయడం, మంచి చేయడం. ఆయన ఒకవేళ వాళ్ళు అభిమానించిన ఈ పార్టిసిపెంటు ఎవరన్నా ఏదన్నా అంటే వాళ్ళని ట్రోల్ చేయడం, మళ్ళీ ఆయనకు అడ్డం, మా ఆర్మీకి అడ్డం వస్తావా, మా ఫేవరెట్ పార్టిసిపెంట్కి అడ్డం వస్తావా అని చెప్పి వాళ్ళని ట్రోల్ చేయడం, బూతులు తిట్టడం, ఇదంతా కూడా చేస్తారు. కాపాడుకుంటూ వస్తారు. కాపాడుకుంటే కాదు, బాహుబలిలో ఆ రమ్యకృష్ణ గారు అయితే తాను ఆ పాపని రక్షిస్తూ తాను ఏ విధంగా ఒడ్డుకు చేరాలో అట్లా వాళ్ళు భుజాలకు ఎత్తుకొని వాళ్ళ ఆర్మీగా కష్టపడుతూ ఆయన భుజాలను ఎత్తుకొని ఆయన గెలిపిస్తున్నారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.